So we just recap the things what we have discussed on yesterday. So yesterday we discussed about what is RPN and what is BPM and question and answers. So almost all, have you anyone searched about what is RPN and what is BPM in your own? And in yesterday, it's a tool or software and cloud or on-premises. What are the related tools and why Appen is differ from the other tools? And what is the BPM and what is the process of BPM? What are the steps including in the BPM? We just had the yesterday. So today the agenda of the meeting is Appian versions. And versions and certifications. Tool overview. Syllabus overview. So shall I start the session or is anyone going to join? Yeah, okay. I'm going with the first one, Appian versions. సో ఇక్కడ మీరు చూస్తే కనుక Appian ఎప్పటి నుంచి వర్షన్స్ అనేది రిలీజ్ చేస్తుంది అండ్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. Yesterday we had a discussion on it is a on premises or cloud. Appian is having the both. క్లౌడ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ వర్షన్స్ ఏంటి, అసలు వర్షన్స్ ఎందుకు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు? సో బిఫోర్ 2016, సో బిఫోర్ 2016 వాళ్ళు అప్పటి వరకు ఆన్ ప్రిమిసెస్ ని యూజ్ చేసేవారు. దే ఆర్ యూజింగ్ ఆన్ ప్రిమిసెస్ బిఫోర్ 2016. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2016 నుంచి క్లౌడ్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఆఫ్టర్ 2016 అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే క్లౌడ్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకున్నారు. ఎందుకు అప్గ్రేడ్ చేసుకున్నారంటే టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. మనం కాంపిటేటివ్ గా ఉండాలి వేరే టూల్స్ కి, మనం సర్వైవ్ అవ్వాలంటే ప్రెసెంట్ ఏది ట్రెండ్ లో ఉంటే అది మనము నేర్చుకోవటం కానీ లేకపోతే అది దాన్ని ఫాలో అవటం కానీ చేయాలి ప్రెసెంట్. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా క్లౌడ్ లోకి అప్గ్రేడ్ అయ్యారు. అండ్ వాళ్ళు అప్గ్రేడ్ అవటంతో ఫస్ట్ వర్షన్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు 16.1.
సో ఎందుకు నేను 16.1 అని చెప్తున్నానంటే వాళ్ళు 2016లో రిలీజ్ చేసి ఎన్ని వర్షన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఇయర్లీ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ 4 వర్షన్స్. అండ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవ్రీ 3 months ఒక వర్షన్ రిలీజ్ చేస్తారు. అండ్ మీరు ఏమైనా చేంజెస్ చూడొచ్చా అంటే వర్షన్ కి మధ్యలో ఏమైనా చేంజెస్ ఉంటాయా? లైక్ పెద్ద పెద్ద చేంజెస్ ఏముండవు. చిన్న చిన్న మినిమం చేంజెస్ లైక్ ఏదైనా ఒక ఫంక్షన్స్ ని అప్డేట్ చేయడము, లేకపోతే ఎక్కువ యూజ్ చేయని ఫంక్షన్స్ ని డిప్రికేట్ చేయడము, లేకపోతే ఒక ఫంక్షన్ యొక్క నేమ్స్ చేంజ్ చేయడము, ఏదైనా ఒక కాంపోనెంట్ ని యాడ్ చేయడం. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ లో చిన్న చిన్న థింగ్స్ మాత్రమే వాళ్ళు చేస్తారు. ఒక్కటేసారి పెద్ద ఐ మీన్ పెద్ద చేంజ్ అనేది ఏమి ఉండదు ఓషన్స్ లో. బట్ మీరు ఇయర్లీ చూసుకుంటే కనుక చాలా ఈ 4 అప్డేట్స్ లో చాలా చేంజెస్ అనేవి గమనిస్తారు ఒక ఇయర్లీ చూస్తే కనుక. ఇప్పుడు కరెంట్ వర్షన్, సో ఇప్పుడు కరెంట్ వర్షన్ ఏం నడుస్తుందంటే ఇది 2024 కాబట్టి 24 అండ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ జూలై మంత్ లో ఉన్నాం, 7th month లో ఉన్నాం. సో ఎవ్రీ 3 months వాళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న అప్డేట్ ఏంటంటే 24.2. అండ్ మళ్ళీ మనము ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ చూసుకుంటే కనుక 24.3. సో నేను వీటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రెసెంట్ కరెంట్ మీరు ఏ అప్డేట్ లో వర్క్ చేస్తున్నారు అండ్ మీరు ఎప్పటి నుంచి ఫెమిలియర్గా ఉన్నారు. ఐ మీన్ ఇప్పుడు మీరు సపోజ్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీకు, మీరు ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి. ప్రెసెంట్ కరెంట్ ఉన్న అప్డేట్ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ అంటే 21.1 దగ్గర నుంచి అండ్ కరెంట్ అప్డేట్ 24.1 ఇంతవరకు మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. 21.1 నుంచి 24.2 ఇక్కడ మనకి 3 years కవర్ అవుతుంది. సో అండ్ మీకు ఈ అప్డేట్స్ ఎక్కడ దొరుకుతాయి, వీటి గురించి కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అనమాట మనకి యాపియన్ కమ్యూనిటీలో డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీరు docs.apn.com అని కొట్టినా కూడా మీకు యాక్సెస్ ఉంటుంది వాటికి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ లో వాళ్ళు రిలీజ్ చేసినవి ఏంటి అండ్ ఒక అప్డేట్ కి ఇంకొక అప్డేట్ కి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఏమైనా అబ్జర్వ్ చేయగలుగుతున్నారా, ఈ థింగ్స్ అనేవి మీరు నోట్ చేసుకోవాలి. అండ్ కమ్స్ టు సర్టిఫికేషన్స్. ఇక్కడ సర్టిఫికేషన్స్ ఎందుకు చెప్తున్నారంటే ఆఫ్టర్ యూ కంప్లీటింగ్ యువర్ కోర్స్ యూ వాంట్ టు attend any interviews, the first thing they will ask certifications. సో మీరు ఈ 30 sessions ని కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు సర్టిఫికేషన్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎన్ని లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మనకి 3 లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే అందరూ పాపులర్ గా పిలుచుకున్నది L1 అంటే జూనియర్ డెవలపర్. అండ్ L2 అండ్ L3 లెవెల్ 3. సో డిఫరెన్స్ ఏంటి ఈ జూనియర్ డెవలపర్ కి L2 కి L3 కి డిఫరెన్స్ ఏంటి? సో దీన్ని యాక్చువల్ గా అసోసియేట్ డెవలపర్ అంటారు అండ్ అపియన్ సీనియర్ డెవలపర్ అంటారు. L3ని లీడ్ డెవలపర్ దీన్ని ఇట్లా డిఫరెన్స్ ఏంటి, ఏది చేయాలి? సో మీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అపియన్ మీద. బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్.
L2 ఎప్పుడు చేయాలి? హలో, ఏమో ఆడిబుల్? Yes, sir. Yes, sir. Yeah, are you able to see my screen? Yes, sir. Yeah, okay. Thank you. సో L1 కి మనకి బేసిక్ థింగ్స్ ఏంటంటే అట్లీస్ట్ మీకు టూల్ గురించి తెలియాలి అండ్ మీకు ఎంతో కొంత ఒక నాలెడ్జ్ ఉండాలి టూల్ మీద. దెన్ అప్పుడు మాత్రమే మనం L1 కి ఎలిజిబుల్ అవుతాం. మరి L2 ఎప్పుడు చేయాలి? సో మీరు L1 కంప్లీట్ అయ్యి L1 సర్టిఫై అయిన 1 year కి మీరు ఎలిజిబుల్ L2 కి. అట్లీస్ట్ 1 year అన్నా మీరు హోల్డ్ చేసుకోవాలి L1. L3 ఎప్పుడు చేయాలి? L2 హోల్డ్ చేసుకున్న లేకపోతే L1 హోల్డ్ చేసుకున్న 5 years 5 years కి మనము L3 చేయొచ్చు. సో ఇట్స్ ఏ బేసిక్ రిక్వైర్మెంట్స్ గివెన్ బై ద యాప్లిన్ కమ్యూనిటీ. బట్ మీకు ఏమైనా అర్జెన్సీ ఉంటే కనుక L1 అయిపోయిన 1 week తర్వాత L2 చేసుకోవచ్చు. L2 అయిపోయిన 1 week కి L3 చేసుకోవచ్చు మీకు ఏమైనా అర్జెన్సీ ఉంటే. అండ్ వీటి కాస్ట్ అంటే వీటి యొక్క ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్తో టైఅప్ అయితే కనుక లేకపోతే మీకు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో జాబ్ వస్తే కనుక దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్నర్డ్ విత్ Appian. అప్పుడు మీకు ఇది $100 వచ్చేస్తుంది. మీ ఆర్గనైజేషన్ ఏమన్నా Appian పార్ట్నర్షిప్ ఉంటే కనుక మీకు $100 వచ్చేస్తుంది ఇది. లేదు మీరు ప్రైవేట్ అకౌంట్ అండ్ మీరు నార్మల్గా లాగిన్ అయ్యారు Appianకి, మీకు లైసెన్స్డ్ వర్షన్ ఏం లేదు అన్నప్పుడు మాత్రం యూ నీడ్ టు పే ఫుల్ అమౌంట్, అది $200. సేమ్ థింగ్ అన్నిటికీ ఇదే, రిమైనింగ్ థింగ్స్ కూడా L2కి L3కి సేమ్ అమౌంట్ $100. సో సర్టిఫికేషన్స్కి ఇంతకు మించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు. లైక్ మనం ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాం సర్టిఫికేషన్స్కి, వాటి యొక్క కాస్ట్ ఎంత, అండ్ అవి మ్యాండేటరీయా అంటే ఇప్పటికైతే మ్యాండేటరీ ఏం కాదు. దెన్ మీకు జాబ్ కావాలి, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, లేకపోతే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీరు వన్స్ క్రాక్ చేసిన తర్వాత అప్పుడన్నా చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్కి వెళ్ళనే చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అక్కడ. అండ్ కమింగ్ టు ద టూల్ ఓవర్, అసలు మన టూల్ మనం ఎలా లాగిన్ అవ్వాలి? నిన్నటి నుంచి ఓన్లీ థియరిటికల్ పార్టే ఉంది మనకి. BPM అంటే ఏంటి, Appian అంటే ఏంటి, అసలు పోర్షన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద BPM, వీటి గురించి డిస్కస్ చేస్తాం. అసలు టూల్ ఎలా ఉంటుంది, దాని ఓవర్ వ్యూ ఏంటి, మనకి అసలు ఏమేమి ఉన్నాయి ఆ టూల్ లోపల అని చెప్పేసి ఈరోజు చూద్దాం. దెన్ మన సిలబస్ ఓవర్ వ్యూ కూడా చూద్దాం ఇప్పుడు. సో మనం ఇక టూల్ అయితే ఓపెన్ చేద్దాం. సో సెకండ్ స్టెప్ వచ్చేసి టూల్ ఓవర్ వ్యూ. అండ్ నేనైతే క్రోమ్ ఓపెన్ చేసుకుంటున్నాను అండ్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ అలా. సో Appian కమ్యూనిటీలోకి రీడైరెక్ట్ అవ్వండి మీరు. దెన్ మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది Appian కమ్యూనిటీ, దాని మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్.
సో ఇట్లా మనకి సెకండ్ అథెంటికేషన్ అయితే వస్తుంది. 2-step వెరిఫికేషన్ అయితే అథెంటికేషన్ అయితే వస్తుంది. వన్స్ మీకు అకౌంట్ ఉంటే మాత్రమే ఇట్లా జరుగుతుంది. అండ్ once you entered the OTP, then you need to verify. సో మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ నేను సర్టిఫికేషన్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ మనకి డిస్కస్, లెర్న్, సక్సెస్, సపోర్ట్, డాక్యుమెంటేషన్ అండ్ యాప్ మార్కెట్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ సర్టిఫికేషన్, వేర్ యూ నీడ్ టు గో? ఇప్పుడు మనకి లెర్న్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక యాప్ అండ్ సర్టిఫికేషన్స్ అని దాని మీద క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ మీరు చూడొచ్చు సర్టిఫికేషన్స్: యాప్ అండ్ అసోసియేట్ డెవలపర్, సీనియర్ డెవలపర్, లీడ్ డెవలపర్ అండ్ కాస్ట్. నేను $100 అని ఎందుకు చెప్పానంటే, మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తో టైఅప్ అయి ఉండి దెన్ అసలుకి మీకు $100 కూడా అవ్వవు. అప్పుడు వాళ్ళే కూపన్స్ అంటే ఐ మీన్ ఓచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఇదేంటి ఎనలిస్ట్ ఏంటి? ఇది మనకి సంబంధించింది కాదు, బిజినెస్ ఎనలిస్ట్. ఎవరైతే ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రాజెక్ట్స్ తీసుకొస్తారో ఆర్గనైజేషన్ కి, వాళ్ళు చేసుకోవాల్సింది ఈ బిజినెస్ ఎనలిస్ట్ చేసుకోవాలి యాప్ అంటే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి అసోసియేట్ డెవలపర్, సీనియర్ డెవలపర్, లీడ్ డెవలపర్ ఈ 3 థింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీకు బిఫోర్ 1 day స్లాట్ బుక్ చేసుకోవాలి మనం. ఇంకా ఈ సర్టిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఏం లేదు. మనం ఇప్పుడు ప్రెసెంట్ టూర్ లోకి ఎలా వెళ్ళాలి? సో ఇక్కడ మీరు చూస్తే కనుక నా ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం రీడైరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మన సర్టిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి, ఎప్పటి వరకు ఎక్స్పైర్. అంటే నేను చెప్పడం కూడా మర్చిపోయాను, ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేస్తే దాని యొక్క వ్యాలిడిటీ 1 year మాత్రమే. మళ్ళీ మనం దాన్ని ఎట్లా రెన్యువల్ చేసుకోవాలి? చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఓషన్స్ అనేవి చెప్తున్నా 3 months కి ఒక ఓషన్ రిలీజ్ చేస్తారని. అండ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ వర్షన్ రిలీజ్ చేసినప్పుడు, 4th వర్షన్ రిలీజ్ చేసినప్పుడు ఆ వర్షన్ కి సంబంధించిన వీడియోస్ ని మీరు యాక్సెస్ చేసుకొని కంప్లీట్ చేస్తే కనుక ఆ కోర్స్ అనేది, వాళ్ళు మీ యొక్క సర్టిఫికేషన్ డెడ్ లైన్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ప్రెసెంట్ 12th month అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఉంది నా సీనియర్ డెవలపర్ సర్టిఫికేషన్ అనేది. సో మీరు ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా లెగసీ ఎన్విరాన్మెంట్ అనేసి, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ మిమ్మల్ని క్రెడెన్షియల్స్ అడుగుతుంది, సైన్ ఇన్ అవ్వండి. మనం లెగసీ ఎన్విరాన్మెంట్ నుంచి మాత్రమే డెవలప్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది హోమ్ పేజ్, యాప్ అండ్ కమ్యూనిటీ యొక్క హోమ్ పేజ్ ఇది. ఇక్కడ టాప్ రైట్ సైడ్ లో మీరు చూస్తే కనుక నా ప్రొఫైల్ ఒకటి కనిపిస్తుంది. అండ్ నావిగేటర్ బార్ 9 డాట్స్ ఒక నావిగేటర్ బార్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఈ కన్సోల్ లో మనకి అడ్మిన్ కన్సోల్, యాప్ అండ్ డిజైనర్, డేటా ఫ్యాబ్రిక్, ఎనలిటిక్స్, యాప్ అండ్ ఆర్పిఏ, ప్రాసెస్ మైనింగ్, క్లౌడ్ డేటాబేస్, సిస్టమ్ లాగ్స్, అబౌట్ యాప్ అండ్ హెల్ప్, ఇక్కడ వరకు మనకి ఫెమిలియర్ గా ఉండాలి. ప్రతిదీ ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. ఐ మీన్ ఈ వర్డ్స్ అనేవి మీకు అలవాటు అవ్వాలి. యాప్ అండ్ అడ్మిన్ కన్సోల్ కానీ, డిజైనర్ కానీ, డేటా ఫ్యాబ్రిక్ ఎనలిటిక్స్ కానీ, ఆర్పిఏ, ప్రాసెస్ మైనింగ్, క్లౌడ్ డేటాబేస్ అండ్ సిస్టమ్ లాగ్స్. సో ఈ కన్సోల్ ఏం చేస్తుంది? డిజైనర్ అయితే ఏంటి? మనము ఈచ్ అండ్ ఎవ్రీ డే 1 by 1 గురించి తెలుసుకుందాం. ప్రెసెంట్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలి స్క్రాచ్ నుంచి కానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి సెకండ్ ఆప్షన్ ఉంది, యాప్ అండ్ డిజైనర్. దాని మీద క్లిక్ చేయండి. సో హియర్ వి గో. మనకి ఒక యూఐ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు మన టూల్. దెన్ మీరు చూస్తే కనుక ఇది మన టూల్ ఓవర్ వ్యూ. అండ్ ఇక్కడ మనకి న్యూ అప్లికేషన్ అండ్ ఇంపోర్ట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ అప్లికేషన్ ఇన్ ద సెన్స్
మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేయాలి ఫ్రమ్ ద స్క్రాచ్ అనుకుంటే కనుక మనం ఈ బటన్ మీద క్లిక్ చేసి మన అప్లికేషన్ ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ ఒక అప్లికేషన్ వేరే ఒక ఎన్విరాన్మెంట్ లో అంటే ఇది ఇట్లాంటి టూల్లోనే వేరే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఉంటే కనుక సేమ్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ప్రీవియస్ గా క్రియేట్ చేసిన అప్లికేషన్స్. అండ్ నేను ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను మీకు. సో మీరు వీటిని ఏం పట్టించుకోమండి, ఇక్కడ ఏమున్నాయని ఇటు సైడ్ చూడండి. మీ టార్గెట్ మొత్తం ఇదే ఆబ్జెక్ట్ టైప్ ఇది. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ మీకు ఫెమిలియర్ గా ఉండాలి. ఏ స్కిల్స్ అంటే ఏంటి, కనెక్టర్ సిస్టమ్ అంటే ఏంటి అవి నేను చెప్తాను, బట్ ఈ నేమ్స్ అనేవి మీకు ఫెమిలియర్ గా ఉండాలి. వాట్ ఈస్ ఐ మీన్ ఏ స్కిల్స్, కనెక్టర్ సిస్టమ్, కాన్స్టెంట్, డేటా స్టోర్, డేటా టైప్, డెసిషన్స్ అని చెప్పేసి ఇవి మీకు మీ మాటల్లో వచ్చేసి రాయాలి. ఇది పర్టికులర్ గా ఏం పని చేస్తుంది అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తుంది అది నేను చెప్తాను, బట్ మీకు జస్ట్ నేమ్స్, మీరు జస్ట్ నేమ్స్ వరకు నేర్చుకోండి. వాట్ ఈస్ ఏ స్కిల్స్, మీకు ఏమైనా మొబైల్ ఉంటే కనుక క్యాప్చర్ చేసుకోండి. ఆబ్జెక్ట్ టైప్స్ వీటి వరకన్నా మీకు జస్ట్ ఫెమిలియర్ గా ఉంటే మనము కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పటి నుంచి. ఇవి ఏం పని చేస్తాయి అనేది నేను చెప్తాను. దెన్ మనము కంప్లీట్ అప్లికేషన్ ఓవర్ వ్యూ అయితే చూద్దాము. సో ఒక ఎండ్ యూజర్ ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేసుకుంటారో అది మాత్రమే చూపిస్తాను. డెవలపింగ్ అనేది మనం చేయాలి. ఇప్పుడు నేను ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను. సో ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ లో ఫస్ట్ ఎవరైతే కస్టమర్స్ లాగిన్ అవుతారో వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఒక బటన్ ఉంది రిజిస్టర్ హియర్. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అనేది వస్తుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇట్లా ఒక కొన్ని మినిమం ఫీల్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో నేను ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇట్లా ఈ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు యా ఓకే, దీంట్లో చాలా చేంజెస్ అయితే చేశాను. యా నేను నిన్ననే కొంచెం చేంజెస్ చేశాను. సారీ కదా. సో ఇక్కడ మనకి లైక్ మనం ఫామ్స్ అనేవి క్రియేట్ చేయాలి, డేటాను స్టోర్ చేసుకోవాలి డేటా స్టోర్ లో, అండ్ ఆ సేమ్ ఉన్న డేటాను మళ్ళీ రిట్రైవ్ చేసుకొచ్చి ఎండ్ యూజర్స్ కి డిస్ప్లే చేయాలి. అండ్ ఇక్కడ మీరు కోడ్ చూస్తున్నారు కదా, లైక్ ఇది సేల్ కాంపోనెంట్స్. ఇది మొత్తం ఇది మన జావా పైథాన్ లాగా అయితే కాదు, ఇవి మొత్తం సేల్ కాంపోనెంట్స్.
మీరు వీటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా ఉంది. నాట్ ఈవెన్ ద కోడ్, మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా ఉంది. నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు ఒకసారి జస్ట్ ఇది ఒక టూల్ ఓవర్ వ్యూ. మీరు కూడా ఇలాంటి టూలే మీ ఫ్యూచర్ లో చేయబోతున్నారు ఈ రిమైనింగ్ 30 సెషన్స్ లో. సో ఇక్కడ మనకు బటన్ ప్రెసెంట్ 7 కస్టమర్స్ డేటా అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక కస్టమర్ డేటాని ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే కనుక క్లిక్ చేసి అండ్ ఈ ఫీల్డ్స్ మొత్తం ఫిల్ చేసేసుకోండి. అండ్ సబ్మిట్ క్లిక్. సో ఇక్కడ చూడండి ఇంకొక రో అనేది యాడ్ అయిపోయింది. అంటే మన డేటాబేస్ లోకి వెళ్ళిపోయింది ప్రెసెంట్. అండ్ ఎవరు క్రియేట్ చేశారు ఈ డేటా, వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, అండ్ ఇక్కడ మనకు ఒక యూనివర్సల్ ఫిల్టర్ ఉంటుంది. యూనివర్సల్ ఫిల్టర్ ఇన్ ద సెన్స్ ఈ యొక్క ఫీల్డ్స్ లో ఏదైనా సెర్చ్ చేయండి, అవి మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. లేకపోతే ఇక్కడ మనకి ఫీమేల్స్ ఏమో ఒక్కళ్ళే ఉన్నారు, మెయిల్ అనే వాళ్ళు 3 ఉన్నారు ఉన్న డేటాలో. నాకు ఓన్లీ మెయిల్ పీపుల్స్ కావాలనుకుంటే కనుక నేను అది కాపీ చేసుకుంటే పేస్ట్ చేసుకుంటాను అండ్ సర్చ్. సో ఐ థింక్ డేటా అనేది క్లోజ్ అయిపోయింది ఇక్కడ. యూనివర్సల్ డేటా లేదు, ఓన్లీ హైదరాబాద్ పర్సన్సే కావాలి అనుకుంటే కనుక ఓన్లీ హైదరాబాద్ పర్సన్సే వస్తారు. సో ఇట్లా మనం డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇది నేను ఈ పర్టికులర్ గా ఇదే ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒక ఎండ్ యూజర్ ఎవరైతే ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారో వితౌట్ టెక్నికల్ నాలెడ్జ్, వాళ్ళకి ఇట్లా ఇస్తాం మనం యాక్సెస్, దెన్ వాళ్ళు ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకుంటారు ఈ యొక్క టూల్ అనేది. అండ్ కమ్స్ టు సిలబస్ ఓవర్, మనం ఇప్పుడు ఏమేమి కవర్ చేస్తాం. సో here we are going to cover a banking application. It's a banking application and మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే మీరు పెట్టేసుకోండి మీ అప్లికేషన్ కి. Yeah, it's a banking application. Then first we are going to develop a registration form. Registration form for customers are newly joining users to the bank. And ఈ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత మనం దెన్ we are going to create a update form. సో why we need this update form? లైక్ మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా ఒక చిన్న ఇప్పుడు ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ అంటే మీ నేమ్ లో స్పేస్ రావడం కానీ, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే కానీ, లైక్ మీరు ఏం చేస్తారు, అప్డేట్ సెంటర్కి వెళ్ళిపోయి మీ యొక్క డేటాని అప్డేట్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు నేను ఎంటర్ చేసిన డేటాలో, ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఇక్కడ ఎంటర్ చేశాను, ఒక సంథింగ్ డేటాని ఎంటర్ చేశాను. ఆ డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే, మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం కానీ, అడ్రస్ చేంజ్ చేయడం కానీ, ఖచ్చితంగా మనకి ఒక అప్డేట్ థింగ్ అయితే కావాలి. సో ఆ అప్డేట్ ఫామ్ కూడా ఇక్కడ మనం అయితే చేస్తాం. అండ్ డిలీట్. ఈ డిలీట్ ఎందుకు,
ఇప్పుడు మీరు అకౌంట్ క్లోజ్ చేశారు, బ్యాంక్ లో నుంచి అకౌంట్ క్లోజ్ చేసి ఇక బ్యాంక్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దెన్ అక్కడ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మీ యొక్క డేటా అనేది వాళ్ళు హోల్డ్ చేసుకోవద్దు. లైక్ మీ యొక్క పర్సనల్ థింగ్స్, మీ యొక్క పాన్ కార్డ్ కానీ అండ్ మీ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాయి మొత్తం డిలీట్ చేయాలి యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. సో ఈ యొక్క డిలీట్ ఫామ్ కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ కి చేస్తాం. అండ్ ప్యారలల్ గా లోన్స్ లోన్ ఫామ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ లోన్ ఫామ్ ఎందుకు, లైక్ ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెక్టార్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఏ కస్టమర్ మీరు ఒకసారి ఏదైనా ఒక బ్యాంక్ లో కస్టమర్ గా రిజిస్టర్ అయితే కనుక దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మల్టిపుల్ లోన్స్. మల్టిపుల్ ఇన్ ద సెన్స్ వీఆర్ హ్యావింగ్ హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ and gold loan. So we have lot of loans in the banking sector. సో వన్స్ మీరు ఒక బ్యాంక్ తో అసోసియేట్ అయ్యే కస్టమర్ అయితే కనుక మీరు ఆ బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. నేను అమౌంట్ గురించి మాట్లాడుతున్నా, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుతున్నాను. మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీ యొక్క శాలరీ అండ్ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క రీపేమెంట్ హిస్టరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేదు. ప్రెసెంట్ మనం ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే మీరు ఎన్ని లోన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. దెన్ ఆ కాన్ఫిగరేషన్స్ కూడా మన అప్లికేషన్స్ లో మనం చేయాలి. ఏ లోన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది. దెన్ వన్స్ ఈ లోన్ ఫామ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనకి లోన్ రివ్యూ ఉంటుంది. లోన్ రివ్యూ ఈజ్ నథింగ్ బట్ డిపెండ్ ఆన్ అమౌంట్. డిపెండింగ్ ఆన్ అమౌంట్ వేర్ ఇట్ విల్ గోస్. ఐ మీన్ ఇప్పుడు మీరు ఒక 10 lakhs మీకు అమౌంట్ అనేది మీరు ఒక 10 lakhs లోన్ కి అప్లై చేశారు. 10 lakhs కి మీరు లోన్ అప్లై చేసినప్పుడు ఈవెన్ దో ఇట్స్ ఏ స్మాల్ బ్యాంక్, ఒక చిన్న బ్యాంకింగ్ సెక్టర్ అది, అప్పుడు ఈ 10 lakhs ని ఎవరు అప్రూవ్ చేయాలి? ఒక మేనేజర్ లెవెల్లో ఉన్న పర్సన్ మాత్రమే ఈ 10 lakhs లోన్ అనేది మీకు అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు కొన్ని హై లెవెల్ బ్యాంక్స్ ఉంటాయి, కొంతమంది కొన్ని క్రోర్స్ లో లోన్స్ అనేవి తీసుకుంటారు. దెన్ అది ఎవరు అప్రూవ్ చేయాలి? అండ్ బేస్డ్ ఆన్ ద లోన్ లిమిట్, సో బేస్డ్ ఆన్ ద లోన్ అప్రూవల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 10,000 లోన్ కావాలనుకున్నప్పుడు సూపర్వైజర్ పొజిషన్ లో ఉన్న పర్సన్స్ కూడా మీ లోన్ ని అప్రూవ్ చేసేసేయచ్చు, సూపర్వైజర్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు కూడా. అదే మన లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటే అది ఎవరు అప్రూవ్ చేయాలి ఏంటి అనే ఈ కాన్ఫిగరేషన్స్ కూడా మనం ఇక్కడ ఈ అప్లికేషన్ లో చేయబోతున్నాం. బేస్డ్ ఆన్ ద అమౌంట్ అది ఎటు వెళ్ళాలి లోన్ అనేది. అండ్ లాస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే వన్స్ ఈ లోన్ రివ్యూ అనేది అయిపోయిన తర్వాత మనం ఒక సైట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సైట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే ఒక ఎండ్ యూజర్, నాన్ డెవలపర్ ఎవరైనా ఉండి ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక త్రూ సైట్ ద్వారానే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. మనం ఇప్పుడు ఎట్లయితే డెవలప్ చేయడానికి ఓపెన్ చేసాము అప్లికేషన్ అనేది, వాళ్ళు అట్లా ఓపెన్ చేసి చూడడానికి వాళ్ళకి ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళ ఒక లింక్ తో యాక్సెస్ రీడైరెక్ట్ అయిపోతారు. లైక్ నేను ఇక్కడ చూపించాను మీకు, నేను సైట్ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ మీరు గమనించుంటే కనుక ఇక్కడ ఒక లింక్ ఉంది, దీని నుంచి మాత్రమే నేను యాక్సెస్ చేసుకున్నాను. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ ఇక్కడ నుంచి మాత్రమే నేను కాన్ఫిగరేషన్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏమైనా ఒక చిన్న లాజిక్ కానీ ఒక కండిషన్ కానీ ఒక కోడ్ కానీ మీరేం రాయలేదు ఇక్కడ. జస్ట్ మీరు ఒక టూల్ ని ఓవర్ వ్యూ చేసుకుని యాక్సెస్ చేసుకుంటారు. ఎవరైనా పర్సన్స్ ఉంటే వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్యారలల్. సో మన రిమైనింగ్ 30 సెషన్స్ లో మనం వీటి గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక
మీరైతే అడగొచ్చు. నో సార్. లైక్ మనకి షాహిద్ కొత్తగా వచ్చారు అండ్ భరత్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఐ థింక్ షాహిద్ ఆర్ న్యూ టు సెషన్ అండ్ నిన్న లాగిన్ అయ్యారా? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫీల్ ఫ్రీ టు టాక్ విత్ మీ. నేనైతే జస్ట్ ఇప్పుడే లాగిన్ అయ్యా సార్. నేను కొంచెం ఓకే లేవడం లేట్ అయిపోయింది. సో ఇప్పుడే లేచి ఇంకా సెషన్ జాయిన్ అయిపోయాను డైరెక్ట్. ఓకే, మీకు రిమైండర్స్ వస్తాయి. మీకు ఐ మీన్ రికార్డెడ్ సెషన్ ఏది మీకు రిమైండర్స్ వస్తాయి. దెన్ మీరు మళ్ళీ ఒకసారి యాక్సెస్ చేసుకోండి. ఎందుకంటే మనము ఇంకా కోడింగ్ లోకి వెళ్ళలేదు. ఐ మీన్ నాట్ అవును. కోడింగ్, ఇంకా అప్లికేషన్ లోకి ఇంకా మనం బిగిన్ అవ్వలేదు. ఓకే. దెన్ మనం రేపటి నుంచి రేపైతే మిస్ అవ్వకండి. ఐ మీన్ రిమైండర్స్ సెండ్ చేస్తాం మేము. 7కే రిమైండర్ సెండ్ చేస్తాము. అట్లీస్ట్ కొంచెం అలారం పెట్టుకొని. ఎందుకు నేను మార్నింగ్ సెషన్ తీసుకుంటున్నానంటే మీకు చాలా ఈజీ అవుతుంది. డే మొత్తం మీ చేతిలో ఉంటుంది. 9 కల్లా సెషన్ క్లోజ్ అయిపోతే డే మొత్తం మీ చేతిలో ఉంటుంది. అట్లీస్ట్ మీరు 10 మినిట్స్ అట్లా కూర్చున్నా కూడా ఈవినింగ్ కల్లా సెషన్స్ ఐ మీన్ కంప్లీట్ చేసుకోవచ్చు మీ వర్క్ అనేది. అవును నేను సార్. మళ్ళీ అదే ఈవినింగ్ సెషన్ ఏమైనా తీసుకుంటే కనుక ఇక మీకు నైట్ ఏదో ఒక పనులు, ఇంకా ఈవినింగ్ అంటే ఏదో ఒక పనులు ఖచ్చితంగా ఉంటాయి.